హాయ్ ఫ్రెండ్స్, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు తెలుగు రాష్ట్రాలు అతలాకుతలమయ్యాయి. ముఖ్యంగా విజయవాడ, ఖమ్మం నగరాలు తీవ్రంగా వరద ముంపునకు గురయ్యాయి. ఇప్పటికీ విజయవాడ నగరం వరద ముంపు నుంచి బయటకు రాలేదు. 24 గంటల వ్యవధిలో అసాధారణ రీతిలో వర్షపాతం నమోదు కావడంతో విజయవాడ ప్రజలు ముప్పతిప్పలు పడుతున్నారు. తినడానికి తిండి కూడా దొరకటం లేదు. అంత దారుణంగా పరిస్థితి మారిపోయింది. అయితే విజయవాడ పరిస్థితి ఇలా కావడానికి కారణాలేంటో, మరియు అసలు దుర్గమ్మ తల్లి ముక్కుపుడక్కి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి, వరద నీరు దుర్గమ్మ ముక్కుపుడకను తాకితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి వీడియోను చివరి వరకు చూడండి. విజయవాడలో వరదలు రావడానికి కారణాలు ఇవేనా? విజయవాడ నగరానికి వరదలు కొత్తేం కాదు. కృష్ణానది బుడమేరు కారణంగా గత 100 ఏళ్లలో 17 సార్లకు పైగా విజయవాడకు వరదలొచ్చాయి. కృష్ణా జిల్లా చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఉద్భవించిన నది బుడమేరు. దీన్ని సారో ఆఫ్ విజయవాడ అని కూడా పిలుస్తారు. మైలవరం చుట్టుపక్కల ఉన్న కొండల్లో ఉద్భవించిన బుడమేరు ఏలూరు జిల్లాలోని కొల్లేరు సరస్సులో కలుస్తుంది. ప్రతి వర్షాకాలంలో విజయవాడ ప్రాంతాన్ని ముంచెత్తుతోంది. వరదలను నియంత్రించేందుకు వెలగలేరు గ్రామం వద్ద నదికి ఆనకట్ట కట్టారు. వెలగలేరు నుంచి ప్రకాశం బ్యారేజీకి ఎగువన కృష్ణానదిలో కలిపేలా మళ్లింపు ఛానల్ బీడీసీని నిర్మించారు. అయితే ఈ మళ్లింపు సక్రమంగా జరగటం లేదు. అందుకు ప్రధాన కారణం నది ఆక్రమణతో పాటు రాజకీయ నాయకుల అండదండలతో వెలిసిన అడ్డగోలు నిర్మాణాలు అని చెబుతున్నారు. 2004లో బుడమేరు ఉప్పొంగి ప్రవహించినప్పుడు దాని ఒడ్డున ఉన్న ఇళ్లకు ముప్పు వాటిల్లింది. బుడమేరుపై ఉన్న రైల్వే బ్రిడ్జి గతంలో 2 సార్లు కొట్టుకుపోయింది. ప్రస్తుతం వరదలు కూడా అలాగే ఆందోళనకరంగా ఉన్నాయి. ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే వరదలే నగరంలోని లోతట్టు ప్రాంతాలను ముంచెత్తుతున్నాయి. దాదాపు 2,76,000 మంది ప్రజలు ప్రభావితమయ్యారు. వీరిలో ఎక్కువగా పేదవారే ఉన్నారు. బుడమేరు కొల్లేరు మీదుగా వెళ్లడం, దాని గట్లు ఆక్రమణలకు గురి కావటం ఈ ముంపునకు ప్రధాన కారణం. ఇక సాధారణ సీజన్లో బుడమేరు గరిష్టంగా 11,000 క్యూసెక్కుల ప్రవాహంతో ప్రవహిస్తుంది. 2005లో అది ఏకంగా 70,000 క్యూసెక్కులకు చేరింది. దీంతో వరదలతో నగరం అల్లకల్లోలమైంది. నాడు లెఫ్ట్ పార్టీలు ఈ విషయంపై నిరసనలకు దిగాయి. సిపిఐ అనుబంధ రైతు సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళనలు చేయడంతో నాటి సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి స్వయంగా విజయవాడ వచ్చారు. భవిష్యత్తులో బుడమేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని అక్కడి ప్రజలకు హామీ ఇచ్చారు. బుడమేరు వరద ముప్పు సమస్య పోవాలంటే దాని నీరు మళ్లింపు ఒక్కటే మార్గమని ఇరిగేషన్ శాఖ అధికారులు నాడు వైఎస్కు వివరించారు. దీంతో ఆపరేషన్ కొల్లేరు ప్రారంభమైంది. బుడమేరు మలుపులు సరిచేసి నీటి ప్రవాహం నేరుగా కొల్లేరుకు చేరేలా చూడాలన్నది వైఎస్ ప్లాన్. అక్కడి నుంచి కృష్ణానదిలోకి వరద నీరు చేరాలి. అయితే కృష్ణానది ముఖద్వారంలో అనేక నిర్మాణాలున్నాయి. అవి వరద ప్రవాహాన్ని నిరోధిస్తున్నాయి. అక్కడి నిర్మాణాలను టచ్ చేసేవారు లేకుండా పోయారు. ఈ నిర్మాణాలు చాలా వరకు రాజకీయ నాయకులవేనన్న విమర్శలున్నాయి. ఇది ఇలా ఉంటే మరోవైపు విజయవాడను వరదలు ముంచెత్తుతున్నాయి. కృష్ణమ్మ తల్లి శాంతించాలని విజయవాడ ప్రజలందరూ కృష్ణానదిలో పసుపు కుంకుమ వేసి కృష్ణానదికి పూజలు చేస్తున్నారు. కృష్ణానది ఉద్రిక్తత మరింతగా పెరిగి ఆ నీరు గర్భగుడిలో ఉన్న దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకితే ఖచ్చితంగా ప్రళయం వస్తుందని బ్రహ్మంగారు ముందుగానే ఊహించి తన కాలజ్ఞానంలో వివరించారు. ప్రపంచంలో ఏ వింత జరిగినా ఇది బ్రహ్మంగారు ముందుగానే వివరించారని ప్రజలు గుర్తుకు తెచ్చుకుంటారు. ఇప్పటి వరకు బ్రహ్మంగారు చెప్పిన విషయాలన్నీ పొల్లుపోకుండా జరిగాయి, ఇంకా జరుగుతూనే ఉన్నాయి కూడా. అసలు దుర్గమ్మ తల్లి ముక్కుపుడక్కి కృష్ణానదికి ఉన్న సంబంధం ఏంటి? వరద నీరు దుర్గమ్మ ముక్కుపుడకను తాకితే ఏం జరుగుతుంది అనే విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. దుర్గమ్మ తల్లి విజయవాడలో వెలిసినప్పుడు అమ్మవారు వెలిసిన ప్రాంతమంతా ఒక కొండలాగా ఉండేది. ఒకసారి బ్రహ్మదేవుడు సహ్యాద్రి అనే పర్వతం మీద కూర్చుని శివుడికి అలాగే విష్ణుదేవుడికి తపస్సు చేశాడు. అప్పుడు ఆ పరమేశ్వరుడు ఉసిరి చెట్టు కింద, అలానే విష్ణుదేవుడు రావి చెట్టు కింద బ్రహ్మదేవుడికి దర్శనమిస్తారు. కొన్ని సంవత్సరాల తర్వాత ఈ ఉసిరి చెట్టు అలాగే రావి చెట్టు నది రూపాలుగా మారి ఒక చెట్టు కృష్ణానదిగా, మరో చెట్టు వేణీ నదిగా ప్రవహిస్తూ ఉంటాయి. ఈ 2 నదులు ఒక్కటిగా కలిసి కృష్ణవేణి నదిగా మారుతుంది. ఈ విధంగా కృష్ణానది ప్రవహిస్తూ వెళ్తుంటే ఈ కృష్ణానది ప్రవాహానికి దుర్గమ్మ తల్లి వెలిసిన కొండ అడ్డు వస్తుంది. అప్పుడు ఈ కృష్ణానది చాలా వేగంగా వచ్చి దుర్గమ్మ వెలిసిన కొండను ఢీకొడుతుంది. అప్పుడు ఒక నీటి అల దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకబోతుండగా అప్పుడు సాక్షాత్తు దుర్గమ్మ తల్లి మాట్లాడుతూ,
ఇప్పుడు ఇది సమయం కాదు, త్వరలో ప్రళయం రాబోతోంది. అప్పుడు మాత్రమే నువ్వు వచ్చి నా ముక్కు పుడకను తాకాలి. ఇదే యుగాంతానికి సంకేతమని ఆ దుర్గమ్మ తల్లి కృష్ణానదికి చెబుతుంది. ప్రస్తుతానికి నా కొండకు ఒక రంధ్రం చేసుకుని నువ్వు ప్రవహించు అని అమ్మవారు కృష్ణానదికి చెబుతుంది. అప్పుడు కృష్ణానది చాలా వేగంగా ప్రవహిస్తూ దుర్గమ్మ తల్లి వెలిసిన కొండను తాకుతుంది. అప్పుడు ఆ కొండ 3 కొండలుగా ముక్కలవుతుంది. అందులో ఒక కొండ ఇప్పుడు మనం చూస్తున్న ఇంద్రకీలాద్రి దుర్గమ్మ తల్లి కొలువై ఉన్నది. రెండవది కింద మంగళగిరి పానకాల నరసింహస్వామి కొలువై ఉన్నది. మూడవది యనమల కుదురులోని శ్రీ రామలింగేశ్వర స్వామి కొండ. ఇంద్రకీలాద్రిలో దుర్గమ్మ తల్లి, మంగళగిరిలో నరసింహస్వామి, అలాగే యనమల కుదురులోని శివుడు, ఈ విధంగా దేవుళ్ళందరూ కలిసి విజయవాడలో కొలువు తీరారు. అయితే ఎన్ని వరదలు వచ్చినా సరే యుగాంతం జరిగే వరకు అమ్మవారి ముక్కుపుడకను కృష్ణానది తాకదు. ఒకవేళ కృష్ణానది దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను తాకితే ప్రళయం రావడానికి ఇదే మొదటి సంకేతం. అయితే పురాణాల ప్రకారం బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో దుర్గమ్మ తల్లి ముక్కుపుడకను కృష్ణానది తాకుతుందని వివరించారు. బ్రహ్మంగారు చెప్పిన విషయాల్లో ఇప్పటికే చాలా వరకు నిజమయ్యాయి. దొంగ స్వామీజీలు పుట్టుకురావటం, 6 ఏళ్ల పాప గర్భవతి కావటం, ఆడవాళ్లు మానం అమ్ముకోవటం, సినిమా యాక్టర్లు రాజకీయాల్లోకి అడుగు పెట్టడం, ఇలాంటివన్నీ బ్రహ్మంగారు ముందుగానే వివరించారు. అలాగే ఈశాన్య దిక్కున ఒక విషవాయువు వల్ల ఎంతో మంది మరణిస్తారని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ఇలా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే మన ప్రపంచాన్ని కరోనా వైరస్ వణికించేసింది. ఈశాన్య దిక్కులోనే చైనా దేశం ఉంది. కాబట్టి బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఈశాన్యం వైపు ఉన్న చైనాలో ఈ వైరస్ పుట్టి ప్రపంచాన్ని మొత్తం అల్లాడించేసింది. అలాగే ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో కూడా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే సినిమా యాక్టర్ అయిన ఎన్టీఆర్ గారు, అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రాజకీయాల్లోకి అడుగుపెట్టారు. ఇకపోతే ఇంకా చాలా విషయాల గురించి భవిష్యత్తులో ఖచ్చితంగా జరగబోతాయని బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో వివరించారు. ముఖ్యంగా తిరుపతిలో కొలువై ఉన్న వెంకటేశ్వర స్వామి కుడి భుజానికి గాయమవుతుందని బ్రహ్మంగారు చెప్పారు. ఎవరో గుర్తు తెలియని 6 దొంగలు తిరుపతిలో ఉన్న శ్రీవారి సంపదను దొంగలిస్తారట. అలాగే అతి కొద్ది రోజుల్లోనే బీభత్సమైన వరదల కారణంగా తిరుపతికి వెళ్లే దారుల్లో కొండరాళ్లు విరిగిపడి తిరుపతికి వెళ్లే అన్ని దారులు మూసుకుపోతాయని బ్రహ్మంగారు వివరించారు. అలాగే శ్రీశైలంలో వెలిసిన మల్లికార్జున స్వామివారు స్వయంగా కళ్ళు తెరిచి తన భక్తులతో మాట్లాడుతారట. అలాగే వేప చెట్టు నుండి అమృతం కారుతుందని బ్రహ్మంగారు ముందుగానే చెప్పారు. ఈ విధంగా బ్రహ్మంగారు చెప్పినట్టుగానే ఇప్పటి వరకు సుమారు 5 వేప చెట్ల నుండి అమృతం కారింది. ఈ రోజుల్లో మనం నీళ్లను ఎలా కొంటున్నామో అలాగే రాబోయే రోజుల్లో మనం ఊపిరి పీల్చుకునే గాలిని కూడా కొనుక్కోవాల్సి వస్తుందట. యాగంటిలో కొలువుదీరిన బసవన్న లేచి రంకె వేస్తాడట. ఇది చూసిన ప్రజలకు అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది. ఈ వింతను చూడటానికి వెళ్లిన వారు తొక్కిసలాట కారణంగా ప్రాణాలు విడుస్తారు. అలాగే రాబోయే కొన్ని సంవత్సరాల్లో ఏదో గుర్తు తెలియని ఒక రోగం వివాహమైన ఆడవాళ్లకు వస్తుంది. దీనివల్ల పెళ్లైన ఆడవాళ్లు తమ మాతృత్వాన్ని పోగొట్టుకుంటారు. కలుషితమైన ఆహారం వల్ల స్త్రీలకు అనారోగ్య సమస్యలు వస్తాయి. దీని కారణంగా పెళ్లైన ఆడవాళ్లు గర్భవతి అవలేరు. కాబట్టి కాలక్రమేణా రాబోయే రోజుల్లో సుమారు ప్రతి 100 మందిలో 10 మంది మహిళలు గర్భవతులు కాలేరట. ఒకవేళ గర్భవతులు అయినా సరే తమకు పుట్టే పిల్లలు వైకల్యంతో పుడతారని బ్రహ్మంగారు సూచించారు. ఇక రాబోయే రోజుల్లో వివాహాలు జరగటం కూడా కష్టమే. ప్రపంచమంతా పాపాత్ములతో నిండిపోతుంది. మంచి చెడులకు రోజులు పోయాయి. లక్ష్మీదేవి స్వరూపంగా ఉండే స్త్రీలు ఆటబొమ్మలుగా తయారవుతారు. రోజురోజుకు మోసాలు ఎక్కువైపోతాయి. దొంగలు దొరలవుతారట. ప్రజలు సోమరిపోతులుగా మారి తమ పొట్టను నింపుకోవడానికే హత్యలను చేస్తూ జీవిస్తారట. కష్టం చేయకుండా కడుపు నింపుకుందామని వీధికొక దొంగ స్వామీజీలు పుట్టుకొస్తారు. ఈ కలియుగం అంతమయ్యే సమయంలో భూదేవికి కోపం వచ్చి ఈ భూమి మీద ఉన్న పాపాత్ములందరూ నశించి కేవలం పుణ్యాత్ములు మాత్రమే జీవిస్తారట. వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పినట్టు ఇప్పటి వరకు అన్నీ జరుగుతూనే ఉన్నాయి. అలాగే ఇది కూడా జరిగితే ఇక యుగాంతం అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియోను చూసిన తర్వాత మీకేమనిపిస్తుందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చిందనే ఆశిస్తున్నాం. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.